విశ్వాసం అనగానేమి, దానిని ఎలా పరీక్షించుకోవాలి అంటే ఒకసారి ఆలోచిద్దామండి మనం. మరి నేటి ప్రపంచ జనాభా గురించి మనం ఆలోచించుకున్నట్లయితే సుమారు ఎంతమంది ఉన్నారు అంటే 850 కోట్ల మంది జనాభా ఉన్నారు. 850 మంది జనాభాలో, కోట్ల జనాభాలో మరి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విశ్వాసాన్ని కలిగే ఉంటున్నారు. అవునా కాదా? ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విశ్వాసం. అంటే ప్రపంచ జనాభా గురించి మనం ఒక పక్కన పెడితే, ఈవెన్ మన భారతదేశం గురించి మనం ఆలోచించుకున్నట్లయితే, మన భారతదేశంలో కూడా వివిధ విశ్వాస జీవితాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. వివిధ మత విశ్వాసాలు అంటే ఒక విశ్వాసం, ఒక నిరీక్షణ కలిగిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ బౌద్ధ మతం కానీ, జైన మతం కానీ, సిక్కు మతం కానీ, హైందవ మతం కానీ, ఇవన్నీ కూడా ఈ మతాలు అంటే ఏదో ఒక నిరీక్షణ, ఏదో ఒక విశ్వాసం కలిగి జీవిస్తున్న వాళ్ళు. మన భారతదేశం గురించి మనకు అర్థం కావడానికి చెప్తున్నానండి. అలాగే ఈ భారతదేశంలో క్రైస్తవులుగా మనం కూడా ఉన్నాం. మన భారతదేశం క్రైస్తవ్యాన్ని మతంగా అంటున్నా కూడా ఇది మతం కాదు, మార్గం అని మనం చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ప్రపంచ జనాభా అంతా కూడా ఏదో ఒక విశ్వాసాన్ని కలిగే ఉంది. అలాగే మన భారతదేశం విషయంలో కూడా ఆలోచిస్తే ఏదో ఒక విశ్వాసం కలిగే ఉంటుంది. అలాగే హైందవ సహోదరుల గురించి మనం ఆలోచిస్తే వాళ్ళు కూడా 3,000,000 దేవతల యందు విశ్వాసం కలిగి ఉంటారు. కానీ మరి వాళ్ళ విశ్వాసం గురించి ఒక ముక్కలో ఆలోచించగలిగితే వాళ్ళ విశ్వాసం అనేది స్ట్రాంగ్గా కనబడదు. మనకి స్ట్రాంగ్గా కనబడదు. ఏదో మంచి చేస్తేనో, ఏదో అన్నదానం చేస్తేనో, ఏదో ఒక సహాయం ఎవరికైనా చేస్తేనో మనం మోక్షం దక్కుతుంది అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే సరైన అవగాహన లేదు. దేని యందు విశ్వాసం కలిగి ఉండాలి, దేని యందు నమ్మకం కలిగి ఉండాలి, చనిపోతే ఎలా చనిపోయినా కూడా, ఎలాంటి వ్యక్తి చనిపోయినా కూడా, ఎలాంటి స్వభావం, ఎలాంటి పాపపు స్థితిలో ఉన్నా, ఎలాంటి చెడు వ్యసనాల్లో ఉన్న వాడికైనా సరే వాడు స్వర్గానికి వెళ్ళిపోయాడు అన్నటువంటి ఆలోచన కలిగి వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అంటే విశ్వాసం అనేది ఉంటది, కానీ వాళ్ళ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, ఏదో మోక్షానికి వెళ్తుంది అనే ఆలోచన కలిగి వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ విశ్వాసంలో ఖచ్చితమైన నిరీక్షణ అనేది మనకు కనిపించదన్నమాట. కానీ నిజానికి మనం క్రైస్తవులుగా మన క్రైస్తవం కోసం మనం ఆలోచించుకోగలిగితే, మరి ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాం? విశ్వాసం అనగానేమి, దానిని ఎలా పరీక్షించుకోవాలి అనే ఒక అంశం ఎందుకు మరి వెలుగులోనికి వచ్చింది, ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, మరి క్రైస్తవులుగా కొనసాగుతున్న ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం కలిగి ఉండాలి. అంటే విశ్వాసం, దేని యందు విశ్వాసం కలిగి ఉండాలి. అయితే నేటి క్రైస్తవ్యంలో కూడా ఎలా ఉంది అని మనం ఆలోచించుకోగలిగితే, క్రైస్తవ్యంలోనికి వచ్చే కొందరు ఎలా ఉన్నారు అంటే, శరీర సంబంధమైనటువంటి అవసరతల నిమిత్తం, అంటే ఏదో ఉద్యోగం వస్తుందనో, లేదా అనారోగ్యంగా ఉంది ఆరోగ్యం బాగుపడుతుందనో, లేదా మంచి జీవిత భాగస్వామి వస్తాడనో, లేదా పిల్లలు లేకుండా ఉంటే పిల్లలు పుడతారనో, ఇలాంటి నమ్మకాలతో క్రైస్తవ్యంలోనికి వస్తున్న వాళ్ళు కూడా కోకొల్లలుగా మనకు కనిపిస్తున్నారు. మరైతే ఇలా ఎందుకు విశ్వసించి వస్తున్నారు అంటే, మనం మెయిన్ ఎవరి దగ్గర తప్పు పట్టాలి అంటే వాళ్ళకి ప్రకటించే వారికి ఎడల మనం ఆలోచించాలి. నేటి బోధకులైన వాళ్ళు కూడా శరీర సంబంధమైనటువంటి అవసరతలు, స్వస్థత మహాసభలు అని చెప్పి ఇలాంటివి మా దగ్గరకు వస్తే స్వస్థత చేస్తాం, ఇలాంటి మీటింగ్స్ పెట్టడం వల్ల ఎక్కువగా మరి ప్రేరేపింపబడుతున్నారు. శరీర సంబంధమైన లాభాల కోసం క్రీస్తుని నమ్మేవారిగా ఈరోజు ప్రపంచంలో లేదా మన భారతదేశంలో కనిపిస్తున్నారు. ఎక్కువగా మనకి తెలిసిందే, చాలా వింటూ ఉంటాం. ఇప్పుడైతే చాలా ఇలాంటివి ఏంటంటే క్రైస్తవ్యంలో అబద్ధ బోధకుల గురించి మనం ఎప్పుడు
బాగా ఆలోచించగలిగిన వాళ్ళమే మనమంతా కూడా. అయితే వీళ్ళు చెప్పేటువంటి వాక్యాల ద్వారా, వీరు చెప్పేటువంటి మరి లోక సంబంధమైనటువంటి ఆశల ద్వారా, వీళ్ళు పెట్టేటువంటి మరి ఆశల ద్వారా వస్తున్న వాళ్ళు అనేకులుగా ఉన్నారు. అయితే నిజంగా ఆలోచిద్దాం. మరి ఇలా ఆలోచిస్తే నిజంగా విశ్వాసం అంటే ఎన్ని ఉంటాయండి? విశ్వాసం ఎన్ని రకాలుగా? అంటే మన భారతదేశంలో ఆలోచిస్తే ఇన్ని రకాలుగా ఉన్నాయి. బౌద్ధ మతం, జైన మతం, సిక్కు మతం, హైందవ మతం, ఇలాగా రకరకాల విశ్వాసాలు ఉన్నాయి. అయితే క్రైస్తవ్యం కూడా ఒక మతంగానే వీళ్ళు పరిగణిస్తున్నారు. కానీ క్రైస్తవ్యం ఒక మార్గం, క్రైస్తవ్యం ఒక విశ్వాసానికి ప్రతీక. అయితే ఈ క్రైస్తవ్యంలో కూడా అనేక శాఖోపశాఖలుగా చీలిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎలా అని మనం ఆలోచిస్తే మన చర్చెస్ పేర్లు మనం ఒకసారి ఆలోచించుకోగలిగితే పెంతెకోస్తు చర్చ్ అని చెప్పి, ఆర్సిఎం, రోమన్ కాథలిక్ మిషన్ అని చెప్పి, అలాగే బాప్టిస్ట్ చర్చ్ అని, ఇలా రకరకాల ఫెలోషిప్లుగా, డినామినేషన్లుగా చల్లా చెదురైపోయి ఎన్నో రకాలుగా విస్తరించి ఉంది. ఈ క్రైస్తవ్యంలో కూడా శాఖోపశాఖలుగా ఎన్నో రకాలుగా. ఎవరైనా గుర్తిస్తే క్రైస్తవులు అంటే ప్రతి ఒక్కరు క్రైస్తవులుగానే అంటారు, క్రైస్తవులుగానే గుర్తిస్తారు. కానీ క్రైస్తవ్యంలో కూడా అనేక శాఖలు ఉన్నాయంటే మరి విశ్వాసం ఎన్ని రకాలుగా మారిపోయిందండి. కొంతమంది శరీర సంబంధంగా విశ్వసిస్తే, కొంతమంది ఆత్మ సంబంధంగా విశ్వసించే వాళ్ళు ఉన్నారు. ఇలా విశ్వసించే వాళ్ళలోనే క్రీస్తుని మాత్రమే దేవునిగా కొలిచేవారు కొందరైతే, యెహోవా సాక్షులుగా ఉన్నవారు మరికొందరు. ఇంకొంతమంది యేసుక్రీస్తు ప్రభులు వారిని కన్నటువంటి మరియమ్మను కొలిచేవారు మరికొందరు. ఇలా విభిన్నాలుగా క్రైస్తవ్యంలోనే మనకు కనిపిస్తుంది. కానీ అసలు విశ్వాసం అంటే మనుషులు చెప్పేదాన్ని మనం నమ్మకూడదండి. మనుషులు ద్వారా మరి వెలుగులోకి వచ్చినటువంటి సిద్ధాంతాలకు మనం ప్రయారిటీ ఇస్తే ఇలాగే భిన్నాలుగా ఉంటాయన్నమాట విశ్వాసాలు. కానీ మనం ఈ విశ్వాసం గురించి మనం ఎవరో చెప్తే కాదు, మనం ఎక్కడికి వెళ్ళి పరీక్షించుకోవాలి, అసలు విశ్వాసం అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే, విశ్వాసం అసలు ఎన్ని రకాలుగా ఉంటుంది అని మనం ఆలోచిస్తే, ఒకసారి ఎపిఎస్సి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, దేవుడు ఒక్కడే. ప్రభువు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, దేవుడు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని బైబిల్లో ఉంది. బైబిల్లో ఉన్న మాటను తీసుకొని మనం ఎవరిని పూజించాలి, ఎవరిని ఆరాధించాలి అనే అవగాహనలోకి మనం ఖచ్చితంగా రావాలి. బైబిల్ ప్రకారంగా, మనుషులు చెప్పేదాని ప్రకారంగా కాదు. అసలు మనుషులు చెప్పేది కూడా బైబిల్కి ఈక్వల్గా ఉందా లేదా అనేది మనం ప్రతినిత్యం చెక్ చేసుకుంటూ ఉండాలి, వినే ప్రతిసారి కూడా. కనుక మరి విశ్వాసం ఒక్కటే అన్నాడు. కానీ ఈరోజు క్రైస్తవ్యంలోకి ఎవరైనా క్రైస్తవులు మనకి కనిపించారనుకోండి, ఏ చర్చికి వెళ్తారండి అని అడుగుతారు. ఏ చర్చికి అంటే ఏంటి? చర్చ్ క్రైస్తవులు నమ్మింది ఎవరిని? యేసుక్రీస్తు వారిని అంటాం. మరి యేసుక్రీస్తు వారిని అంటే క్రైస్ట్ చర్చ్ అనే చెప్పాలి. అడిగేటప్పుడు కూడా ఆ మాట అడగాల్సిన అవసరతే ఉండదు. కానీ ఎందుకు ఏ చర్చికి వెళ్తున్నావు, మీరు ఏ చర్చికి వెళ్తారు అని చెప్పి ఎందుకు అంటున్నారంటే, ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా కొంతమంది పెంతెకోస్తుకు వెళ్లే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆర్సిఎంకి వెళ్లే వాళ్ళు ఉంటారు, కొంతమంది బాప్టిస్ట్ చర్చికి వెళ్లేవారు ఉంటారు. ఇలాగా రకరకాల చర్చిలకు వెళ్తుంటారు. అంటే విశ్వాసం ఒక్కటే. కానీ ఇక్కడికి వచ్చి ఆలోచిస్తే మాత్రం మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది అంటారు. అదేటండి మీరు మరియమ్మను పూజిస్తున్నారు అని అడిగామనుకోండి, అది మా ఇష్టం, మా విశ్వాసం అది అంటారు. కొంతమంది క్రీస్తుని మాత్రమే మీరు పూజిస్తారేటండి అంటారు. ఇలాగా యెహోవా సాక్షులు, యెహోవాని వాళ్ళు చూడకపోయినా కూడా యెహోవా గురించి సాక్ష్యం చెప్తామన్నట్టుగా వాళ్ళు వస్తుంటారు. అంటే ఎవరి విశ్వాసం వాళ్ళది అయిపోయిందనమాట.
కానీ బైబిల్ ఏం చెప్తుంది? విశ్వాసం ఒక్కటే అని చెప్తుంది. కానీ క్రైస్తవ్యంలో మాత్రం ఒక్కటిగా కనిపించట్లేదు. కనుక చాలా విచారించదగ్గ విషయం అండి. అయితే విశ్వాసం అంటే ఇన్ని రకాలుగా చెప్తున్నారు కదండి. అసలు విశ్వాసం అంటే ఏంటి? అసలు విశ్వాసానికి డెఫినేషన్ ఏంటి అని మనం ఆలోచిస్తే, ఇందాక మీరు అదే వాక్యపట్నం చేసుకున్నారు కదండి. వాక్యపట్నం చేశాం కదా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమంట. అదృశ్యమైనవి అంటే, అదృశ్యం అంటే ఏంటి? మన కంటికి కనబడనివి అంటే అదృశ్యం. దృశ్యం అనుకోండి, మన కంటికి కనిపించేది. ఇప్పుడు ఈ లోకం మనకు కనిపిస్తుంది, కానీ పరలోకం మనకు కనిపిస్తుందా? కనిపించట్లేదు. దేవుడు కనిపిస్తున్నాడా? కనిపించట్లేదు. దెయ్యం కనిపిస్తుందా? కనిపించట్లేదు. కానీ అది అదృశ్యంగా ఉంది. ప్రస్తుతానికి మన శరీర రూపంలో మనం ఉన్నాం కనుక అవి మనకు కనిపించదు. కానీ మనం చనిపోయాం అనుకోండి, చనిపోతే మన నుంచి ఆత్మ బయటకు వస్తుంది. అప్పుడు ఈ లోకంలో కాకుండా వేరే లోకాల్లో ఉన్నది కూడా మనకి కనిపిస్తుంది ఆత్మకు. కనుక అదేంటో మనం బ్రతికి ఉన్నప్పుడే, ఈ శరీరంలో ఉన్నప్పుడే మనం తెలుసుకోవాలి, నమ్మాలి. అంటే అదృశ్యమైన దేవుడు ఉన్నాడు అని నమ్మాలి. అదృశ్యంగా ఉన్నటువంటి పరలోకం ఉంది అని నమ్మాలి. అలాగే అదృశ్యంగా ఉన్నటువంటి నరకం, అదృశ్యంగా ఉన్నటువంటి అపవాది మనకు అనేక రకాలుగా శోధిస్తుంది. శోధనలో పడిపోతున్నాము, చెడు ఆలోచనలు, చెడు క్రియలు చేస్తున్నామంటే దాని వెనకాతల అపవాది ఉన్నాడని మనం గ్రహించాలి. ఇలా అదృశ్య శక్తి అది అపవాది, అదృశ్య శక్తిగా దేవుడున్నాడు. కనుక ఇలా అదృశ్యంగా ఉన్న వాటిని మనం నమ్మాలి. అంటే మనం చూడకపోయినా కూడా నమ్మాలి అవి ఉంది అని చెప్పి. మనం ఏదైనా ఒక వస్తువు మన ఎదురుగా ఉంది అంటే ఖచ్చితంగా దాన్ని తయారు చేసినటువంటి క్రియేటర్ ఒకడు ఉంటాడు. అలాగే ఈ విశ్వం మనం చూస్తే చాలా మంది శాస్త్రవేత్తలు ఎంతో విద్యను అభ్యసించి ఎన్నో పరిశోధనలు చేసినా కూడా నిజంగా వాళ్ళు ఎంత అజ్ఞానులుగా ఉన్నారంటే, ఇంత భయంకరమైన, ఇంత అద్భుతమైన ఈ విశ్వాన్ని చూసినా కూడా ఈ విశ్వం తనంతట తానే వచ్చింది, బిగ్ బ్యాంగ్ వలన వచ్చింది, శబ్దం ప్రేలుడు వలన వచ్చింది, ఎప్పటి నుంచో అది అలా ఉంది అని అనుకుంటున్నారు. కానీ ఇంత చక్కటి విశ్వం మనకు కనిపిస్తుందంటే దీని వెనకాల ఒక క్రియేటర్ దేవుడు ఉన్నాడు అని వాళ్ళు నమ్మరండి. నిజంగా అన్ని పరిశోధనలు చేస్తే ఖచ్చితంగా ఇంత అద్భుతంగా ఉందంటే దీన్ని తయారు చేసిన దేవుడు ఉండే ఉంటాడని నమ్మాలి. కానీ వాళ్ళు మనోనేత్రాలు గుడ్డితనం అయిపోయి వాళ్ళు నమ్మరు. దానంతటా దాని పరిశోధన చేస్తూనే ఉంటారు, దేనివల్ల కలిగిందని. కానీ క్రీస్తుని కానీ మరి ఏ తండ్రి అయిన దేవుణ్ణి కానీ విశ్వసించరు. కానీ నిజంగా మనం చాలా గొప్పవారండి. ఈ విషయం గురించి ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా మనం చాలా గొప్పవాళ్ళం. ఎందుకంటే మనం క్రీస్తుని చూడలేదు, తండ్రిని చూడలేదు, ఎవరిని చూడనప్పటికీ కూడా వినుట వలన విశ్వాసం మనకు కలిగి ఉంది. అదంతా ఎలా కలిగిందని ముందు మనం ఆలోచిద్దామండి. కనుక విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి అంటే నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపం. దేని యందైతే నిరీక్షణ కలిగి, అంటే ఏదైతే మనం మరణించిన తర్వాత పొందుతామో దాని యందు నిరీక్షణ, అంటే దాని యందు ఆశ పెట్టుకోవడం, లేదంటే దానికోసం ఆలోచించడం. ఇలా నిరీక్షణ అంటే వెయిటింగ్, ఇలాగ దానికోసం వెయిట్ చేయడం. నిజస్వరూపం విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు, అంటే దేనికోసమైతే మనం నిరీక్షిస్తున్నామో ఆలోచిస్తున్నామో దాని యొక్క నిజస్వరూపం. అలాగే అదృశ్యమైన, ప్రస్తుతానికి మన కంటికి కనిపించని వాటిని ఉన్నవి అని నమ్మాలి. దానినే విశ్వాసం అంటారు. అంతేకాకుండా పేతురు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము, మొదటి అధ్యాయము 8 నుంచి 9 వచనాలు మనం చూడగలిగితే, ఇక్కడ మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు,
ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వాసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసఖ్యమును మహిమ యుక్తమైన సంతోషము గలవారే ఆనందించుచున్నారు. అంటే ఇక్కడ పేతురు గారు మొదటి శతాబ్దంలో వారు చేసినటువంటి సువార్తల ద్వారా వాళ్ళు మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. అంటే ఎవరిని ప్రేమిస్తున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. అంటే వీళ్ళు ప్రకటించారు కదండి, సువార్తల ద్వారా ప్రకటించారు కదా, కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని ఎంతో మందిని క్రీస్తు గురించి, క్రీస్తు యొక్క ప్రాణ త్యాగం గురించి, క్రీస్తు ద్వారే మనకు రక్షణ, పాప క్షమాపణ ఉంటుంది, ఆయన ద్వారే మనం పరలోకానికి వెళ్తాము అని వీళ్ళందరూ కూడా సువార్తల ద్వారా ప్రకటించి ఉన్నారు కదండి. ప్రకటించి ఉన్నారు కాబట్టి వాళ్ళు విన్నారు, జస్ట్ యేసుక్రీస్తు వారిని చూడలేదు. వాళ్ళు యేసుక్రీస్తు వారిని చూడలేదు కానీ వారి యొక్క మాటలు నిజమని నమ్మి విశ్వసిస్తున్నారు. అందుకే మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమిస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కోసం ప్రాణం పెట్టారని మీరు చూడకపోయినా కూడా విశ్వాసంతో, అంటే చూడకపోయినా కూడా నమ్మటం, ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకే విశ్వసించుచున్నారు. అంటే కన్నులతో చూడకపోయినా కూడా మీరు విశ్వాసం కలిగి ఉన్నారు. మీ విశ్వాసము ఫలమును అనగా ఆత్మరక్షణయు పొందుచు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎవరైతే తమ సొంత రక్షకుడుగా అంగీకరించి బాప్తిసం తీసుకుంటారో వాళ్ళే తమ ఆత్మను రక్షించుకోగలుగుతారనమాట. అందుకని వీళ్ళందరూ కూడా మీరు యేసుక్రీస్తు వారిని చూడకపోయినా కూడా మీరు నమ్మారు, తద్వారా మీ ఆత్మ రక్షణ అనేది కలుగుతుంది అన్నట్టుగా ఇక్కడ పేతురు గారు ఆయన చెప్తున్న సందర్భం ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు వారిని చూడకపోయినా కూడా ప్రేమిస్తున్నారు, ఆయన మా కొరకు ప్రాణం పెట్టారని విశ్వసించారు. దాని ఎడల మరి తద్వారా వచ్చేటువంటి లోకం కోసం వేచి చూస్తున్నారు, నిరీక్షిస్తున్నారు. అంటే విశ్వాసం, చూడకపోయినా కూడా నమ్ముతున్నారు. అలాంటి విశ్వాసం కలిగి వీళ్ళు ఉన్నారనమాట. అలాగే రోమపత్రిక 8వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూస్తే, ఏలియనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి అంటున్నారు. అంటే నిరీక్షణ అంటే ఎదురు చూడటం, అంటే చనిపోయిన తర్వాత మనకు పరలోకం ఉంది అని నిరీక్షించడం. ఇలాంటి నిరీక్షణ కలిగిన వారమై మనం రక్షించబడ్డాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా కోసం ప్రాణం పెట్టారు అని విశ్వసించి రక్షణలోకి వచ్చాం అని చెప్పి ఇక్కడ మనకు అర్థమవుతుంది. నిరీక్షింపబడునది కనబడునప్పుడు నిరీక్షణతో పని ఉండదు. అంటే దేనికోసమైతే మనం ఎదురు చూస్తున్నామో అది కనబడింది అనుకోండి, నిరీక్షణతో మనకి పని ఉండదు. కనిపిస్తున్నప్పుడు మళ్ళా ఎందుకంటే దానికోసం నిరీక్షించం కదా. అందుకే అక్కడ అంటున్నాడు, తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును. ఇప్పుడు కంటికి కనిపిస్తున్న ఈ లోకాన్నే మనం చూస్తున్నాం, దీనికోసమే మళ్ళీ మనం ఆలోచించం కదా. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఈ లోకంలోనే ఉంటాంలే అంటే ఈ లోకం కోసం ఆలోచిస్తామా? ఖచ్చితంగా ఆలోచించాం. అలాగే మరి కనిపించని వాటి గురించి మనం ఎదురు చూడడమే దాన్ని నిరీక్షణ అంటారు. అంతేగాని కంటికి కనిపిస్తున్న ఈ లోకం కోసం మనం ఇప్పుడు ఆలోచించట్లేదు. చచ్చిపోయిన తర్వాత కూడా ఈ లోకంలోనే ఉంటాను కదా అని ఆలోచించట్లేదు. చచ్చిపోయిన తర్వాత ఇంకొక లోకానికి వెళ్తాను అనే ఆలోచన కలిగి మనం ఉన్నాం. అంటే నిరీక్షణ కలిగి ఉన్నాం, ఎదురు చూస్తున్నాం ఆ లోకం కోసం. అందుకని తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించడు కదా అని అంటున్నాడు. అయితే మనం దేనికోసం నిరీక్షిస్తున్నాం? మనం కంటితో చూడకపోయినా చెవితో విని మనం విశ్వసిస్తున్నాం. అది కాబట్టి అలాంటి విశ్వాసం కలిగి మనం ఉండాలి. యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణం పెట్టారు, మరి రక్తం కార్చారు. మరి ఆయన యొక్క రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే సరిపోతుందండి? కేవలం రొట్టె ద్రాక్షరసం ఎదురుగా మనకు కనిపిస్తుంది కదా, చాలు విశ్వసిస్తే సరిపోతుంది అనుకుంటామా? మరి అది తీసుకుంటున్నామంటే ఏం చేయాలి? పని చేయాలి. ఆ తర్వాతే మనకి ఏమొస్తుంది? పరలోకం అనేది వస్తుంది. కనుక మరి విశ్వాసం
మెయిన్ విశ్వాసం అంటే కనబడిన దాన్ని మనం చూడకుండానే నమ్మటాన్ని విశ్వాసం అంటారు. మెయిన్ మనం దేని యందు విశ్వాసం కలిగి ఉంటే మనం పరలోకానికి వెళ్తాము అని మనం ఆలోచిస్తే రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అనేసి. ఇప్పుడు మనం సువార్తలకు వెళ్తూ ఉంటామండి బయట. మరి ఎదుటి వాళ్ళు విశ్వాసంలోకి రావాలి అంటే మనం ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాలి. మనం ప్రకటిస్తేనే కదా, ప్రకటించేవారు లేకుండా ఎట్లు వింటాము, ఎట్లు నమ్ముతాము అని కూడా ఉంది. కనుక ప్రకటించేవారు ఉండాలి. కనుక మనం ఖచ్చితంగా మనం తెలుసుకున్న, మనం నమ్ముకున్నటువంటి విశ్వాసం దేని అందైతే నిరీక్షణ కలిగి ఉన్నామో అది ఇతరులకి ప్రకటించేవారిగా మనం ఉండాలి. అప్పుడే కదా వినుట వలన విశ్వాసం అంటే వినని వాళ్ళకి వినిపించాలి క్రీస్తు యొక్క ప్రాణ త్యాగాన్ని. యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణం పెట్టారు అని వాళ్ళకి ప్రకటించాలి. అందుకే అక్కడ అంటున్నాడు, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణం పెట్టారు అని చెప్పి మనం ప్రకటించాలి. క్రీస్తు గురించి ప్రకటించాలి. ప్రకటించినప్పుడే వాళ్ళలో విశ్వాసం అనేది వస్తుంది. వినకుండా వాళ్ళకి విశ్వాసం రాదు కదా, వినాలి ఖచ్చితంగా. కనుక వినాలి అంటే ఖచ్చితంగా మనం ప్రకటించే వారిగా మనం ఉండాలి. అయితే నిజంగా మనం అసలు చాలా మంది క్రైస్తవులుగా ఉన్నప్పటికీ కూడా సువార్త విషయంలో చాలా వెనుకబడి ఉంటారండి. ప్రకటించరు, అలా ఇంట్లోనే ఉండిపోతూ ఉంటారు. కానీ నిజానికి విశ్వాసం అంటేనే ఇప్పుడు అసలు ఈ లోకాన్ని విడిచి తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందో క్రీస్తును నమ్మిన తర్వాత మనకంటూ ఒక అవగాహన వచ్చింది. అలాంటప్పుడు మన తోటి సహోదరులు లేదా మన కుటుంబ సభ్యుల్లోనే ఎవరైనా కూడా నిజంగా చనిపోతే, వాళ్ళు క్రీస్తుని అంగీకరించకుండా చనిపోతే, అమ్మో నిత్య జీవానికి వెళ్ళరు, నరకాగ్నికి వెళ్ళిపోతారు, యుగ యుగాలు అక్కడికి వెళ్ళి శ్రమ పడాలి అని భయం గనక మనకుంటే, నిజంగా విశ్వాసం మనలో ఉంటే ఖచ్చితంగా మనం భయపడుతున్న దాన్ని ఇతరులకి చెప్పడానికి ఆసక్తి చూపుతామండి. అమ్మో నేను పొందుకున్న రక్షణ భాగ్యాన్ని ఇతరులు కూడా ప్రకటించాలి అనే ఒక తాపత్రం పడి మనం ఉంటాం. కనుక ఖచ్చితంగా ప్రకటించే వారిగా ఉండాలి. మరి ప్రకటిస్తున్నామా లేదా అనేది నిజంగా మనం ఎలాంటి విశ్వాసం క్రైస్తవులుగా ఇప్పుడు కొనసాగుతున్నాం ఓకే, కానీ నిజంగా మనం మన విశ్వాసం ఎడల మనం నమ్మకం కలిగి ఉన్నామా లేదా అనేది ఖచ్చితంగా పరీక్షించుకోవాలి. మనం ఎలా ఉన్నాం, క్రీస్తును నమ్మినా కూడా మన ఎంత ఇప్పటికీ చాలా ధైర్యంగా, చాలా ఏ చింత ఏమీ లేకుండా ధైర్యంగా జీవిస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. కానీ ఏ క్షణం ఎప్పుడు మనం చనిపోతామో అనేది మనకి తెలీదు. అయినప్పటికీ కూడా ధైర్యంగా ఉంటాం. కానీ ధైర్యంగా ఎప్పుడు ఉండాలి? ఖచ్చితంగా ఈ క్షణం నేను చనిపోతే స్వర్గానికి వెళుతాను అంటే మనలో ఏముండాలి? ఖచ్చితమైన విశ్వాసం ఉండాలి. క్రియలు కలిగిన విశ్వాసం మనలో ఉండాలి. అప్పుడే మనం పరలోకానికి వెళ్ళడానికి అర్హులం అవుతాం. కనుక ఖచ్చితమైన విశ్వాసం మనలో ఉందో లేదో అని పరీక్షించుకోమంటున్నాడు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తానే పరీక్షించుకొనవలెను అనేసి, ప్రతి మనుషుడు కూడా తన్ను తాను పరీక్షించుకోవాలి అంటున్నాడు. ఎలా పరీక్షించుకోవాలి అని మనం ఆలోచిస్తే 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5, 6 వచనాలు ఒకసారి చదువుకుందామండి. 5, 6, 7 వచనాలు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. నిజంగా మనం విశ్వాసం గలవారుగా ఉన్నామా లేదా అంటే కొన్ని సందర్భాలలో విశ్వాసం మనలో సన్నగిల్లిపోతూ ఉంటది. చాలా మంది క్రైస్తవ్యంలోనికి వచ్చిన వాళ్ళలో కూడా విశ్వాసం సన్నగిల్లిపోతూ ఉంటది. కారణం ఏంటి అంటే, కొంతమంది క్రైస్తవులుగా వచ్చిన వాళ్ళు ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగా రోగాలు పోతాయనో, ఉద్యోగం వస్తుందనో, లేదా మంచి పిల్లలు పుడతారనో, లేదంటే మంచి లైఫ్ స్టైల్ వస్తుందనో ఇలా విశ్వసించి క్రైస్తవ్యంలోనికి వచ్చే వాళ్ళు ఉంటారు.
మరి ఇలా అసలు క్రైస్తవ్యంలోనికి ఎందుకు రావాలి అంటే లోక సంబంధమైనవేవో మనకి కలుగుతాయని క్రైస్తవ్యంలోనికి రాకూడదు. దేనికి రావాలి అంటే మనందరికీ తెలుసు, మన ఆత్మల్ని రక్షించుకోవడానికి క్రైస్తవ్యంలోనికి రావాలి. ఇతర మతాల్లోకి మనం ఆలోచిస్తే వాళ్ళకంటూ ఒక నిరీక్షణ ఉండదని ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నాం. కానీ క్రైస్తవ్యంలోనికి వచ్చాక ఖచ్చితమైన నిరీక్షణ కలిగి ఉండాలి. అసలు ఈ క్రైస్తవ్యంలోనికి రావాలంటే క్రీస్తు మనకు అర్థం అవ్వాలి. క్రీస్తు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఎన్నో స్వస్థతలు చేశారు, ఎన్నో అద్భుతాలు మహత్కార్యాలు చేశారు. కానీ ఆ చేసిన అద్భుతాల గురించి ఎక్కడ కూడా ప్రకటించమని చెప్పలేదు, ఎక్కడ పబ్లిసిటీ చేయమని చెప్పలేదు యేసుక్రీస్తు వారు. కానీ వాళ్ళు ఎందుకు ఆయన సూచక క్రియలు మహత్కార్యాలు ఇవన్నీ కూడా ఎందుకు చేశారు అంటే ఆయన దేవుడని వాళ్ళు విశ్వసించాలి అని అద్భుతాలు చేశారు. కానీ ఆనాటి జనాభా చాలా మట్టుకు కూడా శరీర సంబంధమైన అవసరతల నిమిత్తమే యేసుక్రీస్తు వారిని వెంబడించినట్టుగా మనం చూస్తాం. స్వస్థతల కోసం వివిధ రకాలైనటువంటి రోగగ్రస్తులు, కాళ్ళ లేని వారు, కుంటివారు, మోగవాళ్ళు, గ్రుడ్డివారు వీరందరూ కూడా వెంబడిస్తూ ఉంటారు యేసుక్రీస్తు వారిని. దేనికోసం? శరీర సంబంధమైన వాటి కోసం. కానీ శరీర సంబంధమైన వాటి కోసం కాదు, ఇదిగో చనిపోయిన తర్వాత నిత్య జీవం అనేది ఉంది, అది నన్ను నమ్మితేనే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప పరలోకానికి ఎవడు కూడా వెళ్ళలేడు అని చెప్పారు కదండి. కనుక మరి నా ద్వారా నిత్య జీవం ఉందని మీరు తెలుసుకోవాలని నేను ఈ మహత్కార్యాలు చేస్తున్నాను. గాని ఆ మహత్కార్యాలు వాళ్ళ శరీర సంబంధమైన వాటి కోసం వాళ్ళు ఉపయోగించుకున్నారు. గాని వాళ్ళ ఆత్మరక్షణ కోసం యేసుక్రీస్తు వారి గురించి ఏనాడు కూడా ఆలోచించినట్టుగా ఆ జన సమూహంలో చాలా తక్కువగానే మనకు కనిపిస్తుంది. కనుక ఇప్పుడున్న క్రైస్తవ్యంలో కూడా చాలా మంది శరీర సంబంధమైన అవసరతల నిమిత్తమే క్రీస్తును నమ్ముతున్నారు. అందుకే అదంటే పిలిపి పత్రికలో అంటాడు, ఈ కేవలం ఈ జీవిత కాలపు మట్టుకే క్రీస్తునందు నిరీక్షించబడిన వారైతే మీరు మనుషులందరికంటే భ్రష్టులు అంటారు. అంటే ఒకసారి ఆలోచించండి, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు అంటున్నాడంటే శరీర సంబంధమైన వాటి కోసం మనం క్రీస్తుని అంగీకరించకూడదు, ఆయనను నిరీక్షించకూడదు. చనిపోయిన తర్వాత నిత్య జీవాన్ని ఇస్తాడు యేసుక్రీస్తు వారని నిరీక్షించాలి. అట్టి నిరీక్షణ మనలో కూడా ఉందో లేదో, మనం కూడా ఏదైనా బలహీనత, శరీర సంబంధమైన బలహీనతలో ఏదో ఒక రోగమో, ఏదో ఒక బాధో, లేదో కలిమి లేమి ఇలాంటివి జీవితం అనగానే వస్తుంది కదండి. ఇలాంటివి వస్తే సన్నగిల్లిపోయేవారిగా ఉన్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. నిజంగా క్రైస్తవ్యులు అంటే ఖచ్చితంగా ఏం చెప్పాడు దేవుడు? క్రైస్తవులు అయినందుకే మనం శ్రమను అనుభవించాలి అన్నాడు. క్రీస్తులోనికి వస్తేనే శ్రమలు, సమస్తాన్ని విడిచిపెట్టేలి, చాలా పాపానికి దూరంగా బ్రతకాలి, లోకానికి దూరంగా బ్రతకాలి. మరి అంటే ఎంత శ్రమ అండి. మరి అలాంటి శ్రమల్లో కూడా ఒడిదుడుకులు వచ్చినా కూడా తట్టుకొని నిలబడాలి అంటే అలాంటి విశ్వాసం మనలో ఉందా లేదా అనేది ఇక్కడ పరీక్షించుకోమంటున్నాడు. 2 కొరింథీ పత్రికలో 13వ అధ్యాయము 5వ వచనంలో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే పరీక్షించుకోండి, శోధించుకోండి, మిమ్మల్ని మీరే ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఏదైనా రోగం ఉందా లేదా అనేసి మనం టెస్ట్ చేసుకుంటూ ఉంటాం. చాలా మంది మరి ఎక్స్రేస్ తీసుకుంటూ ఉంటారు, బాడీలో ఏదైనా మరి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని ఎంఆర్ఐ స్కాన్లు చేయించుకుంటూ ఉంటారు. ఏదైనా రోగం ఉందా అని బ్లడ్ టెస్ట్లు చేసుకుంటూ ఉంటారు. రకరకాల టెస్టులు చేస్తూ ఉంటారు, మనకు అనారోగ్యంగా ఉందా లేదా అని. అలాగే మనం విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో, శరీర సంబంధమైన జీవితంలో ఎన్నో టెస్టులు చేసుకుంటాం కదండి. మరి ఆత్మ సంబంధమైన విషయంలో కూడా విశ్వాసంలో స్థిరంగా ఉన్నామా లేదా అనేది మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. అంతేకాకుండా మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూచుకునుడి, మిమ్మును మీరే పరీక్షించుకునుడి. మీరు భ్రష్టులు కాని ఎడల, భ్రష్టులు అని ఇందాక దేనికోసం చెప్పాము? శరీర సంబంధం వాటి కోసమే మనం క్రీస్తును గనక నిరీక్షిస్తే భ్రష్టులు అన్నాడు అక్కడ. కనుక మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా అంటున్నాడు. నిజంగా లోక సంబంధమైన ఆలోచనల కోసం కాకుండా కేవలం రాబోయే పరలోకం కోసం,
తండ్రి అయిన దేవుడి చెంతకు చేరడానికి యేసుక్రీస్తు వారే నాకు రక్షణనిచ్చినటువంటి ఒక రక్షకుడు అనే నిరీక్షణ మనలో ఉంటే ఖచ్చితంగా మనలో ఎవరుంటారంట? యేసుక్రీస్తు వారు ఉంటారంట. లేదంటే ఎవరుంటాడు? దుష్టుడు ఉంటాడు మనలో. మేము భ్రష్టులు కామని మీరు కొందురని నిరీక్షించుచున్నాను. మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలెనని దేవుని ప్రార్థించుచున్నాను అంటున్నాడు ఇక్కడ అపోస్తులుడైనటువంటి పౌలు గారు. కనుక నిజంగా మనం విశ్వాస విషయంలో ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాం? బలహీనులుగా ఉన్నామా, బలవంతులుగా ఉన్నామా? ఒకసారి ఆలోచించుకునే ప్రయత్నం చేద్దామండి. అలాగే విశ్వాసం అంటే కేవలం విశ్వసించి విడిచిపెట్టడమే కాదండి. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసంలో క్రియలు కూడా ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతం అన్నాడు. అంటే విశ్వాసం ఉంది కదా, క్రియలు చేస్తే సరిపోతుందా అంటే, మన మనసు కూడా చాలా నిష్కల్మషమైనదిగా ఉండాలి. ఎటువంటి దుష్కార్యాలు చేసేదిగా ఉండకుండా మనం క్రియలు జరిగించాలండి. క్రియలు అంటే ఆత్మ సంబంధమైన క్రియలు. చాలా మందికి ఇప్పుడు మనం ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అది ఒకటి అనుకుంటే, మెయిన్ మనం ప్రాముఖ్యంగా చేయవలసింది క్రియ ఏంటంటే, రక్షణలో లేని వారికి రక్షణలోకి తీసుకురావడం మెయిన్ మనం చేయాల్సిన పని అండి. కనుక మరి సువార్త ప్రకటించకపోతే మనకు శ్రమ అని కూడా అన్నాడు. కనుక ఆ పనిలో మనం ఎల్లప్పుడూ ఉండాలి. కనుక యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17-18లో విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగును అన్నాడు. క్రియలు లేని విశ్వాసం మృతం అన్నాడు కదండి. కనుక కేవలం క్రియలు లేకుండా నిరీక్షణ ఒక్కటి మాత్రమే ఉంటే సరిపోదండి. మనం విశ్వసించిన దాన్ని నలుగురికి పంచే విధంగా మనం ఉండాలి. అంతేకాకుండా మన ఆదికాండంలో మనం ఆలోచించుకున్నట్లయితే విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం గారు, నిజంగా ఆయన ఎంత విశ్వాసం కలిగి ఉన్నారండి. ఆయన తన లేక పుట్టిన కుమారుడిని కూడా దేవుడు వాగ్దాన కుమారుడు, అది కూడా దేవుడు ఇచ్చిందే వాగ్దాన మూలంగా. తర్వాత దేవుడు అడిగినప్పుడు ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. ఎక్కడికైనా వేరే దేశం వెళ్ళమంటే అడగకుండా బయలుదేరిపోయి వెళ్ళిపోయేవాడు. ఎందుకంటే మరి అబ్రహాం గారు అప్పుడు ఏ ఆధారం లేని కాలంలో కూడా దేవుణ్ణి నమ్మాడు. కనుకనే ఆయన విశ్వాసులకు తండ్రిగా మనం ఇప్పుడు మాట్లాడుకోగలుగుతున్నాం. అలాగే తన కుమారుడిని కూడా దేవుడికి ఇచ్చేయడానికి సిద్ధపడిపోయాడంటే ఎంతటి విశ్వాసమో ఒకసారి ఆలోచించండి. అలాగే మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే మనకు, అలాగే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1 నుంచి 40 వచనాలు కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ విశ్వాస వీరుల జాబితా మనకు కనిపిస్తుందండి. విశ్వాస వీరుల జాబితా కనిపిస్తుంది. అంటే ఎలా దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నారు వాళ్ళు అనేది మనకు కనిపిస్తుంది. అబ్రహాం గారి గురించి మనం ఆలోచిస్తే, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు గుడారాల్లో నివసించేవాడు. ఒకసారి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుతానండి, వినండి. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులై ఉండిరి. వాళ్ళకి దేవుడు వాగ్దాన దేశమైనటువంటి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశం వాళ్ళకి ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు పరదేశులుగా అన్య దేశంలో, వేరొక దేశంలో ఉన్నట్టుగా వాళ్ళు కేవలం గుడారాల్లోనే నివసించారంట. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వాళ్ళ కుమారులు, మరి వీళ్ళందరూ కూడా ఇలాంటి దీనమైన జీవితంలోనే జీవించారు, కానీ మేడలు మిద్దెలు కట్టుకొని జీవించినట్లుగా ఇక్కడ మనకు కనిపించట్లేదు. ఎందుకు అలా కనిపించట్లేదు అంటే 10వ వచనం, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి, ఇక్కడ నుంచి వదిలేద్దామండి. చూసారా, పునాదులు గల ఆ పట్టణం అంటే అదృశ్యంగా ఉన్నటువంటి ఆ పట్టణం ఏది? పరలోక పట్టణం. దాని గురించి నిరీక్షణ కలిగి ఉన్నాడు ఎవరు? అబ్రహాం గారు. అలాగే ఇస్సాకు, యాకోబు, ఇలాగా చాలా మంది భక్తులు ఉంటారండి.
అలాగే మోసే గారు కూడా ఉంటారు. ఐగుప్తు ధనం కూడా వద్దనుకుంటారు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి కూడా ఇష్టపడడు. తన ప్రజలతో మరి కీడు అనుభవించడమే, శ్రమలు అనుభవించడమే తనకు మేలు అనుకుని క్రీస్తు యొక్క కార్యక్రమంలో ఉండడమే నాకు మేలు అని చెప్పినట్టుగా ఇక్కడ 24, 26 వచనంలో మనం చూడగలుగుతామండి మోసే గారి గురించి. అంటే ఒకసారి ఆలోచించండి. 13వ వచనం, వీరులందరూ ఆ వాగ్దానము ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి అంట. ఈ భూమి మీద మేము పరదేశులము, ఈ లోకం మాది కాదు, మేము యాత్రికులుగా ఈ లోకానికి వచ్చామే కానీ ఈ లోకంలో మేము శాశ్వతంగా ఉండము. ఏదైతే ఆ పునాదులు గల పట్టణం ఉందో అదే ఎప్పుడు నిత్యం ఉండేది. అందుకే దేవుడు అంటాడు, దృశ్యమైనది అనిత్యములు, అదృశ్యమైనది నిత్యములు అని. అంటే ఏదైతే అదృశ్యంగా ఉన్నదో ఆ పరలోక పట్టణం అది ఎల్లప్పుడూ ఉండేది. కానీ ఈ లోకం మాత్రం, ఈ భూలోకం మాత్రం ఎల్లప్పుడూ ఉండేది కాదు. యేసుక్రీస్తు వారి 2వ రాకడలో ఇది మొత్తం కూడా మరి ధ్వంసం అయిపోతుంది, మొత్తం తీసివేయబడుతుంది. కనుక పునాదులు కలిగిన పట్టణం ఏది అంటే ఆ పరలోక పట్టణం. దాని గురించి నిరీక్షణ కలిగి ఉండటమే విశ్వాసానికి సరైన మరి అటువంటి డెఫినేషన్ అని మీకు చెప్పడం జరుగుతుందండి. కనుక మనం క్రైస్తవులుగా మనం ఉన్నాం కదా, ఒకసారి ఆలోచించుకుందాం. క్రైస్తవులుగా మనం ఏమైనా లోక సంబంధమైనటువంటి, శరీర సంబంధమైనటువంటి లాభాల గురించి యేసుక్రీస్తు వారిని నమ్మేవారిగా మనం ఉన్నామా? లేదు. ఈ లోకంలో ఎలా బ్రతికినా విశ్వాస వీరుల జాబితాలో మనం ఆలోచించుకున్నట్లయితే వాళ్ళు గుడారాల్లోనే సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతూ కూడా పునాదులు గల పట్టణం కొరకు వాళ్ళు ఎదురు చూసినట్టు ఈ లోకంలో పరదేశులుగా, యాత్రికులుగా మనం జీవిస్తున్నామా? లేక ఈ లోకంలోనే ఆశలు పెట్టుకొని ఇంకొంచెం కాలం బ్రతకాలని, ఇంకొంచెం కాలం నా కుటుంబ సభ్యులతో స్పెండ్ చేయాలి అని ఈ లోకం మీదే ఆశ పెట్టుకొని గనుక మనం బ్రతికితే భ్రష్టులం అంటున్నాడు దేవుడు. యేసుక్రీస్తు వారిని కూడా ఈ లోక సంబంధమైనటువంటి, శరీర సంబంధమైనటువంటి కోరికల కొరకు మనం క్రీస్తును నమ్మితే భ్రష్టులం అంటున్నాడు. మనం విశ్వాస విషయంలో భ్రష్టులు కాకుండా ఉంటేనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనలో ఉంటాడు. యేసుక్రీస్తు వారు మనలో ఉంటేనే మనం నిత్య జీవానికి వారసులవుతాం. లేదంటే చాలా కష్టం అండి. కనుక ఈ లోక సంబంధమైనవి ఇక్కడ ఉన్నంతసేపు వాడుకోవడం కోసమే మనం ఆలోచించాలి తప్ప చనిపోయిన తర్వాత నా కొరకు నిత్య జీవం ఉంది అని నిరీక్షణ కలిగి మనం జీవించటమే విశ్వాసం. అదృశ్యమైనటువంటి ఆ పరలోకం ఉంది అని అనుకోవడమే విశ్వాసం. ఒకసారి రోమాపత్రిక 8వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దామండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 10వ వచనము, క్రీస్తు మీలోనున్న ఎడల, వినండి, చదవండి. క్రీస్తు మీలో ఉన్న ఎడల. ఓకే సిస్టర్, ఆపేయండి, స్ట్రక్ అవుతుంది, ఆపేయండి, నేనే చదువుతాను. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై నిత్య జీవము కలిగి ఉన్నది అన్నాడు. క్రీస్తు మీలోనున్న ఎడల, మనం ఏదైతే విశ్వాసం విషయంలో స్ట్రాంగ్ గా ఉంటామో అప్పుడు యేసుక్రీస్తు వారు మనలో ఉంటాడు. మనలో వింటే మీ శరీరము పాప విషయమై మృతమైనది అంటే మనం యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే నమ్ముతామో, నమ్మిన తర్వాత నీతి మూలంగాను ఆత్మ మూలంగాను బాప్తిసం తీసుకుంటాం కదండి. అలా తీసుకున్నప్పుడు అది వరకు చేసినటువంటి పాపాలన్నీ కూడా కడగబడిపోతుంది. నూతనంగా మనం పుట్టినటువంటి బిడ్డగా అప్పుడే తయారవుతాం. అలాంటి మరి పరిశుద్ధత మనలోకి వస్తుంది. బాప్తిసం తీసుకున్నాక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాపాలని క్షమిస్తాడు. క్షమించినప్పుడు మనం పరిశుద్ధులుగా కొనసాగాలి. పరిశుద్ధులుగా, ఇప్పుడు క్రైస్తవులుగా మనం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధులు అని
సంబోధిస్తారు. అంటే క్రీస్తులోకి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధులు అంటారు. అందుకే పరిశుద్ధులు కావాలి అంటే మరి క్రీస్తులో ప్రతి ఒక్కరు కూడా ఉన్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధులుగా ఉన్నారు అంటే లేదు. చాలా రకాలుగా ఏదో ఒక పాపంలో పడిపోతూనే ఉన్నారు. ఏదో ఒక పాపానికి లోనైపోతూనే ఉన్నారు. అంటే ఈ శరీరం బలహీనమైనది కనుక అలాంటి బలహీన క్షణాలలో కూడా బలపరుచుకోవాలంటే దేవుని వాక్యమే మనకి ఒక అర్థం లాంటిది. నిజంగా మనం మొహం బాగుందా లేదా, లేదంటే ఎలా ఉంది ఏంటి అని చెక్ చేసుకోవడానికి ఒక అద్దాన్ని ఎలా అయితే మనం వాడుకుంటామో సరి చేసుకోవడానికి, అలాగే మన హృదయాన్ని సరి చేసుకోవడానికి మన వాక్యమే సరైనదండి. అందుకని మన పాఠం ఏంటి? మీరు విశ్వాసం అనగానేమి, దానిని ఎలా పరీక్షించుకోవాలి అన్నది. దేని చేత పరీక్షించుకోవాలి? ఇదిగో వాక్యం చేత మనం పరీక్షించుకోవాలి. ఈ వాక్యంలో దేవుడు ఎలా ఉండమన్నాడో, ఎలా జీవించమన్నాడో, మరి ఆ ప్రకారంగా మనం ఉన్నామా లేదా ఆ మాటలు ఒకసారి చదువుకుంటే మనకి మన ఆత్మ అనేది మనకు దోషారోపణ చేస్తుంది. మీరేం చేస్తున్నారు, మీ విశ్వాస జీవితం ఎలా ఉంది, మీ క్రియలు ఏంటి, దేవునికి అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా అని మన ఆత్మ మనల్ని హెచ్చరిస్తుంది. వాక్యం చదువుతున్నప్పుడు మనలో పశ్చాత్తాపం, మారుమనసు అనేది కలుగుతూ ఉంటది. కనుక దానిని పరీక్షించుకోవాలి. మన విశ్వాసం బలహీన పడిపోతుందా బలపడుతుందా అనేది మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ప్రతినిత్యం వాక్యంలో మనం గడపాలి, వాక్యం చూస్తూ ఉండాలి. అప్పుడే మనం విశ్వాసం అనేది మనం స్ట్రాంగ్ గా దాన్ని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, అంటే పాపం విషయంలో చచ్చిపోయింది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది అన్నాడు. యేసుక్రీస్తు వారు మనలో ఉంటే మనలో ఉన్న పాపాలన్నీ కూడా పోతాయండి. అప్పుడు మనలో ఏముంటది? నీతి విషయమైన జీవం. యేసుక్రీస్తు వారే కదండి జీవం. సో యేసుక్రీస్తు వారు మనలో నివసిస్తాడు. నిత్య జీవానికి మనం వారసులు అవుతాం. కనుక ఖచ్చితంగా మనం ఈ విశ్వాస జీవితంలో స్థిరంగా ఉన్నామా లేదా, పడిపోతున్నామా అనేది మనం ఒక వాక్యం ద్వారా పరీక్షించుకుంటూ ఉండాలండి. అలాగే అంతం వరకు ఎవరైతే మరి కాచుకొని ఉంటాడో, అంతం వరకు ఎలాంటి శ్రమలు వచ్చినా కూడా నిరీక్షణ కలిగి రాబోయే లోకం కోసం ఎదురు చూస్తారో వాళ్ళే నిత్య జీవానికి వారసులు అవుతారు. అంతేగాని మధ్యలో పడిపోయామనుకోండి, మొదట ఎంత విశ్వాస జీవితం కలిగి ఉన్నా చనిపోయే చివరి క్షణాల్లో విశ్వాస జీవితాన్ని కోల్పోతే చాలా నష్టపోతాం. కనుక మనం విశ్వాసం గల వారిగా ఉన్నామా లేదా అనేది ఎల్లప్పుడూ వాక్యం ద్వారా మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. మన క్రియలు ఏ విధంగా ఉంది, దేవుడు మెచ్చే విధంగా ఉందా, దేవునికి నచ్చే విధంగా ఉందా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. మనం తప్పు చేస్తున్నామని మన ఆత్మ మనకి హెచ్చరించింది అనుకోండి, ఖచ్చితంగా దేవునికి ఇష్టం లేని పని మనం చేస్తున్నామని మనకు అర్థమవుతుంది. కనుక మనం విశ్వాసులమైతే మన విశ్వాసం ఎలాంటిదిగా ఉంది, ఖచ్చితంగా నా ఆత్మను కాపాడేదిగా ఉంది అని మనల్ని మనం అనుకోగలుగుతున్నామా? ఒకసారి ఆలోచిద్దాం. కనుక మన విశ్వాసం గల వారిగా ఉన్నామో లేదో మిమ్మల్ని గీర్చి మీరే పరీక్షించుకోండి, శోధించుకొని చూచుకోండి. మీలో మరి మీరు భ్రష్టులు కాని ఎడల, మీరు భ్రష్టులు అంటే లోక సంబంధమైన వాటి విషయం క్రీస్తుని నమ్మక, క్రీస్తు విషయంలోనే మరి మనం పాప క్షమాపణ నిమిత్తం ద్వారానే క్రీస్తుని నమ్మాము అని అనుకుంటే యేసుక్రీస్తు వారు మనలో ఉంటాడు. తద్వారా మన విశ్వాసం అనేది ఖచ్చితమైనదిగా ఉంటుంది. తద్వారా మనం ఏదైతే అదృశ్యంగా ఉన్న లోకం ఉన్నదో ఆ పరలోకం, అక్కడికి వెళ్ళాలి అంటే ఇదిగో మన జీవితం విశ్వాసంగా ఉందా లేదా, మన విశ్వాస విషయంలో మరి స్ట్రాంగ్ గా ఉన్నామా లేదా, సరి అయినదిగా ఉందా లేదా, నా విశ్వాసం శరీర సంబంధమైనదా ఆత్మ సంబంధమైనదా అనేది మనం ఎల్లప్పుడూ పరీక్షించుకోవాలి. కనుక లోకంలో అనేక విశ్వాసాలు ఉన్నాయి, కానీ ఆ విశ్వాసాలు కేవలం ఏదో అవునో కాదలో చచ్చిపోతే కిందో మీదో అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. విశ్వాసంలో ఉన్నప్పటికీ అలాంటి మరి నిరీక్షణ లేని జీవితాలు కలిగి ఉన్నారు. కానీ క్రీస్తులోకి వచ్చిన మనం ఖచ్చితంగా శరీర సంబంధమైన విశ్వాసాల కోసం మనం
శరీర సంబంధమైనటువంటి అవసరాల కోసం క్రీస్తు వారిని నిరీక్షించక ఆత్మను మనం రక్షించుకోగలగాలి. ఏదైతే అదృశ్యంగా ఉన్నటువంటి ఆ పరలోకం ఉంది అని మనం నమ్మాలి. అలాగే మనల్ని శోధిస్తున్నటువంటి అపవాది ఉందని నమ్మాలి. అలాగే తండ్రైన దేవుడు ఉన్నాడని నమ్మాలి. కనుక విశ్వాసాలు ఎన్నో కాదండి, ఒక్కటే. కాబట్టి ఆ ఒక్క విశ్వాసంలోనే మనం ఎల్లప్పుడూ ఉండాలి. రకరకాల విశ్వాసాల్లోకి మనం పోకుండా మనం పట్టుకున్న యేసుక్రీస్తు వారిని జీవితాంతం విడిచిపెట్టకుండా అప్పుడే మనం పరలోకానికి వెళ్ళగలుగుతాం. కాబట్టి అపోస్తులుడైన పౌలు గారు కూడా మరి ఎలా జీవించారో మనం ఒకసారి చూసుకొని ముగించుకుందామండి. అపోస్తులు అయిన పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం 5 నుంచి చదువుకుందామండి. అయితే నీవు అన్ని విషయములలో మితముగా నుండుము, శ్రమపడుము, సువార్తకుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. ఇప్పుడు అంటున్నాడు, అన్ని విషయంలో మితముగా. ఏది కూడా అమితంగా మనకు కావాలి అని అనుకోకూడదు. ప్రతిదీ మనకు కలిగి ఉన్న దాంతోనే మనం జీవించే వారిగా మనం ఉండాలి. మితంలోకి పోకుండా అమితంలోకి పోకుండా మితానుభావులుగా మనం ఉండాలి అంటున్నాడు. శ్రమపడుము, సువార్తికుని పని చేయము. అంటే సువార్తికుని పని అంటే సువార్త ఏంటి? సువార్త అంటే ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మరణ, సమాధి, పునరుద్ధానాన్ని ప్రకటించడమే సువార్త. కాబట్టి సువార్తకుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. ఏదో కొంచెం జరిగించేసాంలే, కొన్నాళ్ళు అది ఎప్పుడు జరిగించాంలే, దాన్ని బట్టి మనకు పరలోకం రాదు. సంపూర్ణంగా మనం చనిపోయేంత వరకు మనం సంపూర్ణం అంటే కంప్లీట్ గా మనం చెయ్యాలి అని అక్కడ తిమోతికి పౌలు గారు చెప్తున్నారు. అలాగే మనల్ని మనం కూడా ఇది అన్వయించుకోవాలి. నేనిప్పుడే ప్రాణార్పముగా పోయబడుచున్నను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. పౌలు గారు అంటున్నాడు, ప్రాణార్పముగా నేను పోయబడి ఉన్నాను, నేను వెడలిపోయే కాలం అంటే నేను చనిపోయే కాలం దగ్గరవుతుంది అని అంటున్నాడు. అంతేకాకుండా కింద మంచి మాట చెప్తున్నాడు చూడండి, 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. నా పోరాడి తిని అంటే క్రీస్తులో పోరాటం అంటే ఏదో శరీర సంబంధమైనట్టు అంటే ఆ భూముల కోసం దేనికోసం పోరాడలేదు పౌలు గారు. మీకు తెలుసు కదా. నిజంగా పౌలు గారు ఒక మతోన్మాదిగా ఉన్నాడు అప్పుడు యూదా మతంలో. కానీ అలాంటి వారు క్రీస్తును నమ్మిన తర్వాత వివాహం కూడా చేసుకోకుండా కేవలం క్రీస్తే చావైనా బ్రతికైనా నాకు క్రీస్తే అని చెప్పి డిసైడ్ అయిపోయాడండి పౌలు గారు. కనుక మరి క్రీస్తును ప్రకటించడంలో అన్యజనులకు మరి అపోస్తులుడుగా నియమింపబడి అనేక మరి భయంకరమైనటువంటి రోమా గవర్నమెంట్ రోమాలో కూడా ఆయన సేవ చేశాడంటే ఒకసారి ఆలోచించండి. ఆయన పత్రికలు ఇవన్నీ కూడా చూస్తే ఎన్ని ప్రాంతాలకి క్రీస్తును ప్రకటించాడో ఆలోచించండి. తన ముసలితనం అందు కూడా ఎన్నో కార్యాలు చేశాడు క్రీస్తు కోసం. క్రీస్తు సువార్తలో ఎంతో కష్టపడ్డాడు. అందుకే మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, ఇంకా కంప్లీట్ అయిపోయింది నా పని, నేను చేసేసాను. విశ్వాసము కాపాడుకుంటుని, చివరి వరకు కూడా ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ కూడా నేను దాన్ని తట్టుకొని నిలబడ్డాను. నా విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. అంటే విశ్వాసం అంటే ఏంటి? అదృశ్యమైన వాటిని ఉన్నవని నమ్మటంలోని ఆయన ఎలాంటి పరిస్థితులు, జైల్లో శిక్ష అనుభవించారు, అయినప్పటికీ కూడా క్రీస్తును విడిచిపెట్టలేదు. ఏ శ్రమైనా ఈ కొద్ది క్షణమే కదా, చచ్చిపోతే ఆత్మ యుగయుగాలు బ్రతికుంటది. కనుక దానికోసమే ఆలోచించారు పౌలు గారు. కనుక ఇక్కడ మాట్లాడుతున్నాడు, విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు జీవ కిరీటం ఉంచబడి ఉన్నది అని అంటున్నాడు. అంటే ఇక మీదట నా కొరకు జీవ కిరీటం అంటే నేను చనిపోతే ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాను, నా కోసం జీవ కిరీటం సిద్ధంగా ఉంది అని చెప్పుకోగలుగుతున్నాడు. మరి ఇలా చెప్పుకోగలిగే వారిగా మనం ఉన్నామా లేదా ఒకసారి ఆలోచిద్దాం. ఖచ్చితంగా లేదనే చెప్పుకోవాలండి. కనుక ఇక మీదటైనా మనం ఉండడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే బ్రతుకున్నప్పుడే ఏదైనా మనం జీవితంలో సరి చేసుకోవాలి. చనిపోయిన తర్వాత సరి చేసుకుంటానంటే అవదు. ధనవంతుడి గురించి మనకు తెలుసు కదా,
చనిపోయిన తర్వాత మళ్ళీ భూమి మీదకి వచ్చే అవకాశం ఉందా? లేదు. చనిపోయిన వాళ్ళు భూమి మీదకి వచ్చి ప్రకటించే అవకాశం ఉందా? లేదు. కానీ ఎలాంటి శ్రమ ఉందో, ఎలాంటి బాధలు ఉంటుందో చనిపోయిన తర్వాత మనకి తెలుసు కనుక, అది విశ్వాసం ద్వారా మనం నమ్మి ఉన్నాం కనుక, ఇదిగో పౌలు వంటి విశ్వాసం మనం కలిగి సువార్త పని చేయాలి. ఎలాంటి శ్రమలు వచ్చినా కూడా తట్టుకొని నిలబడాలి. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. అప్పుడే మన కోసం కూడా దేవుడు జీవకిరీటం సిద్ధపరుస్తాడు. కనుక మన పాఠం విశ్వాసం అనగా ఏంటో చెప్పాను. అలాగే దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలని కూడా ఇంతవరకు మాట్లాడుకున్నాం. మరి ఇంతవరకు మరి యొక్క మాటలు విన్న మీ అందరికీ కూడా మరొకసారి ప్రభు పేరట నా వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ.